నిన్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక పాప సింగర్ చిన్నప్పటి నుంచి కష్టపడి పాటలు పాడి ఈ రోజున ఒక పొజిషన్‌కి వచ్చి తన టాలెంట్‌తోని స్టేజ్ షోలు చేస్తదా? లేకపోతే సింగర్‌గా రాణిస్తదా? అనేక రకాలుగా ఆ అమ్మాయి డెవలప్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇవాళ ఒక ప్రోగ్రామ్‌లో ఎలిమినేట్ అయింది. ఆ ప్రోగ్రామ్ పేరు 'పాడుతా తీగ'. ఈ 'పాడుతా తీగ' అనగానే తెలుగు వారందరికీ కూడా అంటే టీవీ వచ్చిన కొత్తల్లో ఈటీవీ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని చేసిన ప్రోగ్రామ్. 1996 నుంచి కూడా ఒక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లెజెండ్ తన తన మదర్‌లో నుంచి పుట్టిన ఒక ఆలోచనతోని చేసిన ఒక ప్రయోగానికి ఈటీవీ ప్రతినిధి రామోజీరావు గారు ఆజ్యం పోసి కరెక్ట్ ఇది చేయండి. దీనిలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎక్కడ ఆపొద్దు. దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ కూడా మంచి మంచి టాలెంట్ ఉన్న సింగర్స్ అందరినీ గుర్తించి వాళ్ళని తీసుకొద్దాము. ఎంతోమందికి ఉపాధి దొరికినట్టు అవుతుంది. శ్రోతలకి మంచి వీణులు విందైన సంగీతాన్ని అందించిన అదృష్టం మనకు దక్కుతుందని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుని చేసిన ప్రయత్నం 'పాడుతా తీగ'. ఆ తర్వాత అది ఏ రేంజ్‌కి వెళ్ళింది, ఎక్కడి దాకా వెళ్ళింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రసిద్ధులు చెందుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జడ్జెస్ మారుతూ వచ్చారు. దానికి సంబంధించిన అనేక మంది గెస్టులుగా వచ్చేవారు. నేను కూడా చూసేవాడిని. టైం మారుతా ఉన్నింది. 30 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఈ 30 సంవత్సరాల్లో ఎంతోమంది తెలుగు సినిమా సంగీత దర్శకత్వంలో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పాడిన వాళ్ళను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం. చాలామంది అలా వచ్చి వాళ్ళ రోజున టాప్ సింగర్స్‌గా నమోదైన వాళ్ళు కూడా మనకు చాలామంది తెలుసు. పేర్లు 1, 2 పేర్లు కాదు కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు అప్రస్తుతం. ఇంకా టాపిక్ ఏంది అంటే అమ్మాయి నిజంగా సింగర్ సునీత గారి మీద, ద గ్రేట్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారి మీద, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మీద మాట్లాడారు. అమ్మాయి తెలిసి తెలియక చిన్నపిల్ల మాట్లాడింది అనుకుందాం. అమ్మాయికి అది నచ్చజెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు. మీడియాకి ఎక్కుతానని చెప్పేసి మాట్లాడినప్పుడు మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా కూడా అమ్మ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ లాగా నడుపుతూ ఉన్న సమాజంలో వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళన్నా సర్ది చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా దొరికింది అదనుగా మనకు గనుక ఇవాళ ఒక మంచి అవకాశం దొరికింది, వీళ్ళ మీద బురద చల్లచ్చు అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న మీడియా వ్యవస్థ ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి ముందే చెప్తుంది, ఆల్రెడీ నేను ఎలిమినేట్ అయిపోయాను, ఈ ఇండస్ట్రీలో నేను ఇంక ఉండలేను అనే డెసిషన్కి వచ్చినప్పుడు అంటే ఆ అమ్మాయి మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి ఇయర్ ఫోన్లో సునీత గారు ఇలా మాట్లాడారు అనే విషయం అమ్మాయికి అర్థమయ్యి కూడా అప్పుడు ఖండించలేదు. కారణం ఏంటి? ఆ అమ్మాయి చెప్తుంది అక్కడ నన్ను ఏమన్నా జడ్జెస్ మార్కులు తక్కువ ఇస్తారేమో అనే ఉద్దేశంతో అని చెప్పింది. అంటే ఒకవేళ నీకు మార్కులు తక్కువైపోతే ఆమె అలా అన్నా కూడా పర్వాలేదు. నువ్వు ఎలిమినేట్ కానప్పుడు మీరు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడినా పర్వాలేదు. ఇకపోతే నాకు అర్థం కాని అసలు మెయిన్ ఎలిగేషన్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడారు. సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ చంద్రబోస్ గారు. ఎందుకు నేను వాళ్ళ వైపు నుంచి తీసుకొని మాట్లాడుతున్నానంటే వాళ్ళ లిరిక్స్ వాల్యూ వాటినన్నింటినీ తీసుకొని ఈ రోజున భారతదేశంలోని టాప్ 10 లిస్ట్లో 100% ఒక గొప్ప రచయిత ఎవరున్నారంటే ఖచ్చితంగా చంద్రబోస్ గారు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో తెలుగు నుంచి 100% తెలుగులో ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా చెప్పగలను లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి గారు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి అన్నమయ్యలు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి శ్రీరామదాసులు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఘరానా మొగుళ్ళు. మీరు రాజమౌళి గారి సినిమాలను తీసుకుంటే రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన 12 సినిమాలు దాదాపు ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు, ప్రతి సినిమా లవరు ఖచ్చితంగా చూసుంటాడు. అవన్నీ చేసింది ఎవరు? పోనీ మన తెలుగువారు పాట లేకుండా బతుకుతారా? ఈ అమ్మాయి అంటం వల్ల వీళ్ళు పాటలు చేయడంలో తేడా వస్తుందా? వాళ్ళు ఇప్పటికీ ఎంత క్రమశిక్షణతో పనిచేస్తారు అనేది చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? అలానే ఉండింది ఆ అమ్మాయి పరిస్థితి ప్రస్తుతం. నా బాధ ఎందుకు ఈ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 3 రోజుల తర్వాత ఇంకో కొత్త విషయం పట్టుకుంటాం మీడియా, దాన్ని మాట్లాడచ్చు. కానీ అసలు సంబంధం లేని వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగిద్దో తెలియని వాళ్ళు, అమ్మాయి ఇంకో మాట అన్నది కీరవాణి గారి దగ్గర చాకరీ చేసుకోవచ్చు, అది 5వ
ప్లేస్ వచ్చిన వాళ్ళకి, 5వ ప్లేస్ వచ్చిన వాళ్ళకి కాదు, మొదటి ప్లేస్ వచ్చిన వాళ్ళకి కూడా అలాంటి అవకాశం ఉంటే చేసేవాళ్ళు సింగర్సు నాకు ఇంతమంది తెలుసు. ముఖ్యంగా నాకు ఎందుకు ఇంతమంది తెలుసు అంటున్నానంటే, చాలామంది ప్రముఖ సింగర్సు నా స్నేహితులు. నేను గత 25 ఏళ్ళుగా మీడియాలోనే ఉన్నాను, ఈ మీడియాలోనే పనిచేస్తాను. చాలామంది ప్రముఖ సింగర్సు మొదటి పాట పాడిన రోజు నుంచి ఈ రోజు వరకు అగ్రస్థానంలో ఉన్నంత వరకు కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి, అమ్మాయి వయసు తక్కువ అవటం వల్ల చాలా ఓడిపోయానన్న బాధతోనే ఉండొచ్చు. 14 మంది పోటీ చేసిన ఒక దానిలో ఖచ్చితంగా ఒక్కళ్ళే విజేతలుగా నిలుస్తారు. 1,00,000 మంది పోటీ చేసినా ఒక్కళ్ళే విజేతగా నిలుస్తారు. ఎందుకంటే అంత పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ఇలాంటి పోటీ ప్రపంచం నుంచి వచ్చి అలా నించొని విజేతలుగా నిలిచిన వాళ్ళే మన తెలుగువారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ అసలు ఛానల్ అనే టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఆ ఛానల్స్ వాళ్ళు ఎన్నో ఖర్చులు పెట్టుకొని, ఎంతో వర్క్ చేసి దానికి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ని నియమించుకొని, టెక్నీషియన్స్ని నియమించుకొని, లైవ్ ఆర్కెస్ట్రా చేసే వాళ్ళందరినీ నియమించుకొని చేయటం వల్ల దానికి ఒక గ్రాండ్ వాల్యూ యాడ్ అయింది. అలాంటి ఒక గొప్ప ప్రోగ్రాం, ఆ గొప్ప ప్రోగ్రామ్ని ఈ రోజున ఒక అమ్మాయి అన్నందుకు దాన్ని 50 పైబడిన వయసు వారు, 60 పైబడిన వయసు వారు, 70 పైబడిన వయసు వారు ఈ రోజుకు కూర్చొని ఆ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తా, ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తా, వాళ్ళ పాడిన పాటలు, ఆ ఎప్పటి పాటలు ఏంటనేది వాళ్ళందరినీ ఎంజాయ్ చేయడం నేను కళ్ళారా చూశాను. అలాంటి గొప్ప పాటల్ని పాడి మన ముందుకు తీసుకొచ్చిన ఆ ప్రోగ్రాంకు సంబంధించి మాట్లాడినందుకు నాకు నిజంగా బాధగా ఉంది. ఈటీవీ లాంటి ఒక యాజమాన్యం ద్వారా ఎంతోమంది ఉద్యోగులు బతుకుతారు. ఇకపోతే అక్కడి నుంచి ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ బయటకు వచ్చారు మనకి. ఉదాహరణకి వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి ఒక్కొక్క ప్రోగ్రామ్కి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకునే సింగర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు, ఆ మ్యూజిషియన్స్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉన్నారో నాకు తెలుసు. ఆ రోజున 3 జతల బట్టలు, 4 జతల బట్టలతో ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజున భవంతులు కొనుక్కొని రాజ్యాలు వెళ్తున్న చాలామంది సింగర్స్ తెలుసు. వాళ్ళందరిలాగా అవ్వాలంటే వాళ్ళంత పేషెన్స్ ఉండాలి, వాళ్ళంత టాలెంట్ ఉండాలి. నువ్వు పడిన కష్టాలు అందరూ పడతారు, అన్ని రంగాల్లో ఉంటాయి. ఎక్కడైనా ఏ రంగంలో అయినా సరే కష్టం ఉంటుంది. కష్టం లేని రంగం ఎక్కడుంది? అంతెందుకు మన మీడియా రంగంలో లేదా? మీడియాలో ఇలాంటి డిగ్రేడ్ వార్తల్ని ప్రజెంట్ చేసేవాళ్ళు లేరా? వాళ్ళందరూ కూడా వాళ్ళు నిజంగా తెలిసినట్టు మాట్లాడుతూ రెచ్చగొట్టి మంచిని చెప్తే వాళ్ళకి 100 వ్యూస్ ఉంటే పిచ్చి న్యూస్లు కవర్ చేసే వాళ్ళకి లక్షల వ్యూస్ రావట్లేదా? అవన్నీ మీకు తెలియదా? యూట్యూబ్ లేనిది ఎవరికి ఇప్పుడు? యూట్యూబ్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉన్నట్టే. అందుకని ఇలాంటి విషయాల్ని బయటికి వచ్చి మాట్లాడటం వల్ల ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. ఆకాశంలో ఉన్నారు కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సునీత గారు, మీరు చెప్పిన ఆ స్టేజ్ మీద ఉన్న ఎస్పి చరణ్ గారు. ఇకపోతే నాకు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కాస్ట్యూమ్స్ వాళ్ళు అన్నారు, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అన్నారు. ప్రొడక్షన్ హౌస్లో భోజనం కూడా సరిగ్గా ఉండదు. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు అంటే మనకి నచ్చినప్పుడు ఎవరు ఎన్ని రకాల తిట్లు తిట్టినా మనకు ఆనందంగానే ఉంటుంది. అదే మనకు నచ్చకపోతే వాళ్ళ మీద మనకు తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళ నీడ కూడా మనం తాగడానికి మనం ఇష్టపడం. ఇలాంటి సందర్భం ఇప్పుడు ఎదురైందేమో అనిపించింది నాకు ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ అదే. అమ్మాయి చాలా అమాయకంగా, చాలా విపరీత అర్థాలు వచ్చే విధంగా నిందలు మోస్తుంది. కీరవాణి గారి ఇంట్లో నిజంగా చాకరీ చేయడానికి 100 మంది ఉన్నారు నిజంగానే సింగర్స్. ఎస్పెషల్లీ ఆయన చెప్పే చాకరీ గురించి అంటే నోట్స్ రాయటం, అంటే దీనికి సంబంధించిన సంగీతానికి సంబంధించిన వోకల్స్కి సంబంధించిన భాష అది. దానికి సంబంధించి చేసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు వెళ్తారమ్మా. అలా ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో నీకు తెలియదేమో, ఒకసారి చూడు. ఇంతకీ నువ్వు ఎవరో ప్రవస్తి నాకు తెలియదు కానమ్మా, నువ్వు చేసిన ఆరోపణలు అన్నీ కూడా కరెక్ట్గా ఒక్కటి కూడా నాకు అనిపించలేదు, మెచ్యూర్డ్గా అనిపించలేదు. నీకు నిజంగా అన్యాయం జరిగి ఉండొచ్చు, నీకు నిజంగా కష్టం జరిగి ఉండొచ్చు. నీ కష్టాన్ని దాన్ని అధిగమించి ఇక్కడ ఎలాగైనా పాగా వెయ్యాలి, నేను ఒకరోజు కొట్టి చూపించాలి, నా పాట ప్రపంచానికి వినిపించాలి, నేను ఇంత గొప్ప పాట పాడానని చెప్పేసి అనుకుంటే నువ్వు ఇవన్నీ చేసేదానివి కాదు. నువ్వు ఇవన్నీ అనుకోలేదు, యూ జస్ట్ క్విట్. నువ్వు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాప్పుడు
నాకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని చెప్పేసి నువ్వు చేస్తున్న తప్పని 100% రాంగ్. చివరికి అటు తిరిగి అందరూ వచ్చి నిన్నే నువ్వు తప్పు అంటారు. అది గమనించుకో ఫస్ట్. ఇకపోతే ఆయన దగ్గర నుంచి ఎంతమంది తెలుగు సింగర్స్ వచ్చారో నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్ కోసం అప్పట్లో ముందుండి పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు కూడా పాడుతున్నారు అప్పుడప్పుడు. అప్పుడు రెగ్యులర్గా జరిగాయి. శ్రీరామదాస్ పాటలు అయితేనేమి, షిరిడి సాయి పాటలు అయితేనేమి, అన్నమయ్య పాటలు అయితే, అన్నమయ్య అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఎస్పెషల్లీ శ్రీరామదాసు షిరిడి సాయి టైంలో కీరవాణి గారు తెలుగు సింగర్స్ అందరినీ వేసుకొని ఒక పిల్లల కోడిలాగా ఒక 10 నుంచి 15 మంది సింగర్స్ ఎప్పుడు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. అందరూ పాడుతూ ఉండేవాళ్ళు, సరదాగా జోకులు వేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను చూశాను ప్రత్యక్షంగా. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు ఎంతమందో నాకు తెలియదు. మనం మాట్లాడుతున్న ఛానల్స్లో, యూట్యూబ్స్లో రకరకాలుగా విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది చూశారో నాకు తెలియదు. నేను చూశాను. ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ అయితే ఎవరైతే వచ్చిందో 2018 నుంచి వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఇలా ఉందండి. 2018 నుంచి ఇక్కడ దాకా 7 సంవత్సరాలు జరిగిందమ్మా. ఇది 7వ సంవత్సరం వాళ్ళు జరుస్తుంది. నాకు తెలిసి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంటే అలీతో సరదాగా, ఇంకా రవితో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్, అలాగే అనసూయ గారితో మా ఇంటి మహాలక్ష్మి, రోజా గారితో, ఇలా ఒకటి కాదు టాప్ స్టార్స్ అనబడే తెలుగులో చాలామంది వాళ్ళందరితో, ఇప్పుడు సుధీర్తోని, రష్మికతోని, ఇంకా ఎవరెవరితోనో చాలామంది టాలెంటెడ్ పీపుల్తోని వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటారు. నాకు తెలిసి పాడుతా తీయగా ఒక్కటే వాళ్ళ ప్లాట్ఫామ్ కాదు, చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అది నాకు తెలుసు. మీరు ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను ఒక్కడిగా ఇలా వచ్చి మాట్లాడట్లేదు. 10 మంది సింగర్స్తో మాట్లాడాను, ఒక నలుగురు సంగీత దర్శకులతో మాట్లాడాను, 4 లిరిసిస్టులతో మాట్లాడినప్పుడు ముక్త కంఠంగా అందరూ కూడా అమ్మాయికి అమాయకంగా మాట్లాడింది, ఆ అమ్మాయికి తెలీదు, అమ్మాయి చిన్నపిల్ల, తెలియక మాట్లాడింది, ఓటమి ఎదురైన ప్రతిసారి అందరూ నిరుత్సాహపడితే ఎక్కడి దాకా మేమందరం రాగలిగే వాళ్ళమా అనేదే వాళ్ళందరి మాటల్లో నుంచి ధ్వనించిన శబ్దం. నాకు ఎక్కడికొక్కడ ఒక బ్రేక్ పడాలనిపించింది. నా వైపు నుంచి నేను సినిమా జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి నాకు తెలిసిన అందరితో చాలామందితో మాట్లాడి వీడియో చేయాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని కూడా వ్యక్తిగతంగా మాట్లాడేవి తప్ప ప్రొఫెషనల్గా నేను ఇది అని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇక్కడ నీ తప్పు కంటే కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిస్తున్న వాళ్ళందరి మీదే నా మెయిన్ ఎలిగేషన్. ఇది తప్పు. ఒకసారి ఆలోచించండి, మనం చేసే వీడియోలు కరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదా, మనం ఎలాంటి కంటెంట్ అందిస్తున్నాం, మనం అందించే కంటెంట్కి మనకు వాల్యూ యాడ్ అవ్వాలి. వీళ్ళు నికాసైన జర్నలిస్టులు, వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వీళ్ళు చెప్తే అథెంటికేషన్ ఉండేటట్టుగా ఉండాలి తప్ప ఈ రోజున బురద జల్లేసి మనకు 4 వ్యూస్ 5 లైక్స్ వస్తే అది నాకు తెలిసి అది జర్నలిజం అనిపించుకోదు. అలాంటి దానిలో మీరందరూ ఎవ్వరు కూడా ఉండొద్దు. తోటి జర్నలిస్టులు తోటిగా అందరం కలిసి మనం మంచి ఒక టాపిక్ని తీసుకొని మాట్లాడితే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటూ రోడ్డుకెక్కి రచ్చకెక్కి విపరీత అర్థాలకు తీసే హెడ్డింగులు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదేమోనని నాకు అనిపించింది. ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే నీతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళ లైక్స్ వాళ్ళ వ్యూస్ కోసమే నిన్ను మాట్లాడి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల నువ్వే నష్టపోతావు తప్ప వాళ్ళెవ్వరికీ నష్టం రాదు. ఇది మాత్రం గమనించుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు మాట్లాడే మాట అయినా అది పబ్లిక్లోకి వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది మాత్రం ఖచ్చితం. ఈ రోజున మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం, పదవిలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఈ రోజున ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు దిగజారొద్దు, ఎవరు రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ టీఆర్పీలకి మీరు బలి కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ రేటింగుల కోసం ఏదైనా ఇక్కడ కొంచెం హమ్ చేయమనో, ఇక్కడ కొంచెం డ్యాన్స్ మూమెంట్ లాగా చేయమని అనటంలో తప్పే లేదని నేను ఇవాళ ఉదయం నుంచి మా టీవీ యాజమాన్యంలోని అక్కడ పనిచేసిన కొంతమంది టెక్నీషియన్స్తో మాట్లాడాను, జీ తెలుగులో కొంతమందితో పనిచేసి వాళ్ళతో మాట్లాడాను. ఇలాగా ప్రతి ఒక్క ఛానల్లో రియాలిటీ షోలు నిర్వహించే చాలామందితో మాట్లాడినాక నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. మీకు ఒకవేళ నేను మాట్లాడే తప్పైన ఇస్తే కామెంట్ రూపంలో మీరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కాదు ఇది. ఇప్పటివరకు ఆ అమ్మాయి అక్కడ దాకా వెళ్ళటం అనేది ఆ అమ్మాయి టాలెంట్. అమ్మాయికి అంత టాలెంట్ లేకపోతే ఎంతో 100 మంది 1000 మంది సింగర్స్ మధ్యలో 14 మందిలో ఆ అమ్మాయి సెలెక్ట్ ఎలా అవుతుంది?
ఆ అమ్మాయికి నిజంగా విషయం ఉంది. షీ హ్యాస్ టాలెంట్. కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకున్న విధానం, ఆ అమ్మాయి వ్యక్తపరిచిన విధానం అది మాత్రమే కొంచెం లోపభూయిష్టంగా ఉండింది. కానీ ఇలాంటివి అనేది ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటాయి. 100కి 100 మంది రన్నింగ్ చేయమంటే ఒక్కళ్ళకి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అది ఈ రంగమే కాదు, క్రీడా రంగమే కాదు, ఏ రంగంలో అయినా మొదటి మార్కు తెచ్చుకునేవాళ్ళు మొదటి మార్కు తెచ్చుకుంటారు. దానికోసం మనం పాటుపడాలి కానీ, దానికోసం పోరాడాలి కానీ, మనం అది ఓడిపోయాం, ఇంక నుంచి నేను ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి, ఇక నుంచి నాకు రాదు కాబట్టి, ఈ రంగంలో నేను మనలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నానని చెప్పడం అనేదే మీరు చేసిన మొదటి ఫాల్స్ మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది ప్రవస్తి గారు. క్షమించండి, మిమ్మల్ని ఏదో తప్పుగా ఉద్దేశంతో మాడాలని నాకు అస్సలు లేదు. జరుగుతున్న తీవ్ర పరిణామాలు, మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా చాలామంది పెద్దవాళ్ళని విమర్శిస్తున్నారు. వాళ్ళు నిజంగా కూడా చాలా గొప్ప కార్యాలు చేయకపోతే ఇక్కడ దాకా రాలేదు. ఎన్నో వందల పాటలు పాడకపోతే సునీత ఆ ప్లేస్లో లేరు. కామెంట్స్లో మీరు అనుకుంటున్న విషయాన్ని తెలియజేయండి. నేను ఖచ్చితంగా తీసుకొని నెక్స్ట్ వీడియో అలాంటివి చేయడానికి నా వైపుగా నేను కృషి చేస్తాను. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. నెక్స్ట్ వీడియో ఇంకొక సమస్య జరుగుతూ ఉండింది. ఆ సమస్య పేరు వినీలా కొండపల్లి. ఆ వీడియో కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.